औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। या अय्युहल्लज़ीना आमनुत्तक़ुल्लाहा हक़्क़ तुक़ातिही वला तमूतुन्ना इल्ला व अंतुम मुस्लिमून वअतसिमू बिहब्लिल्लाहि जमीअन वला तफ़र्रक़ू वज़कुरू निअमतल्लाहि अलैकुम इज़ कुंतुम अअदाअन अल्लफ़ बैन क़ुलूबिकुम फ़अस्बहतुम बिनिअमतिही इख़्वाना। सदक़ल्लाहुल अज़ीम। అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదర సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. దీని అర్థం, సర్వలోక ప్రభు అయినటువంటి దైవం అందరి మీద శాంతిని శుభాలను కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మీ ముందు మానవులందరి మార్గదర్శక గ్రంథమైనటువంటి అంతిమ దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 3వ అధ్యాయం 102, 103 వాక్యాల అరబ్బీ మూలంను మీ ముందు పఠించి వినిపించడం జరిగింది. సోదరారా, చాలా ముఖ్యమైనటువంటి మాటను సృష్టి ప్రభువు మానవాళికి తెలియజేస్తున్నాడు. అదేమిటంటే, ఒక మనిషి ఎవరికి భయపడాలి, అసలు భయం అంటే ఏమిటి, ఆ భయం ఎందుకు మనిషి కలిగి ఉండాలి, ఏ విధంగా ఆ భయం వస్తుంది ఇత్యాది విషయాలను గురించి మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది. సృష్టి ప్రభు ఆజ్ఞిస్తున్నాడు. అదేమిటంటే, విశ్వసించినటువంటి ఓ ప్రజలారా, మీరు మీ దైవానికి భయపడండి. ఏ విధంగా మరి మీరు భయపడాలో, ఏ విధంగా మీకు హక్కు ఉన్నదో ఆ విధంగా మీరు భయపడండి. ఇంకా మీరు విధేయులుగా తప్ప మామూలుగా మీరు మరణించకండి అంటున్నాడు. అంటే మరణించే సమయంలో మీరు విధేయులుగా మరణించాలి. రండి సోదరులారా, కొంచెం మనము విపులంగా వివరంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. మనిషి ఎవరికి భయపడాలి అన్న ప్రశ్న వస్తుంది. సోదరులారా, అసలు భయం అంటే ఏమిటి అన్న ప్రశ్న కూడా వస్తుంది. చూడండి, ఉదాహరణకు మనిషి తన తల్లిదండ్రులకు భయపడతాడు. దీని అర్థం, తల్లిదండ్రులు తనను ఏదో హాని చేస్తారనో, తనను కొట్టేస్తారనో, లేకపోతే తనను చంపేస్తారనో ఎంత మాత్రం కూడా భయపడడు. అదేమిటంటే గౌరవంతో కూడినటువంటి ఒక భయం ఉంటుంది. ఎందుకంటే ఆలన పాలన చూసేవాళ్ళు, మరి పుట్టిన దగ్గర నుండి మరి పెరిగి పెద్దవాడు అయ్యే వరకు కూడా వాళ్ళు మరి ప్రపంచంలో ఉన్నంత వరకు కూడా తమ బిడ్డను ఎంతగానో వాళ్ళు సాకుతూ ఉంటారు. ఈ విధంగా తన తల్లిదండ్రుల మీద అతనికి ఒక విధమైనటువంటి గౌరవము, భక్తి ఉంటుంది. అదేవిధంగా భయం కూడా ఉంటుంది. తండ్రికి ఒక బిడ్డ భయపడుతూ ఉంటాడు, తప్పు చేస్తే దండిస్తాడు అన్న భయం అన్నమాట. అదేవిధంగా సోదరులారా, మానవాళి తన దైవానికి భయపడాలి. ఎందుకంటే మానవాళి అందరినీ పుట్టించినవాడు, సకల వనరులన్నీ కూడా కురిపిస్తూ ఉన్నవాడు. అంతేకాదు సుమా, మరి మనము తప్పు చేస్తే దండించేవాడు కూడా ఆయనే. ఇక్కడ ఆ దండన మనకు కనబడకపోవచ్చు, ఆ శిక్ష మనకు ఇక్కడ కనబడకపోవచ్చు, కానీ ఇది శాశ్వతం కాదు. మరణానంతరం ఇంకొక జీవితం ఉన్నది, అది శాశ్వతము. అక్కడ ఆయన దండన కనబడుతుంది. అంతేకాదు సుమా, ఆయన మంచి చేస్తే మరి బహుమానాలు కూడా ఇస్తాడు. ఆ బహుమానాలు ఇక్కడ మనకు దక్కకపోవచ్చు, కానీ మరణానంతరము పరలోకంలో మరి ఆ బహుమానాలు మనం చూసుకుంటాము. ఈ విధంగా మనము మంచి చేస్తే బహుమతి ఇచ్చేవాడు, మరి మనము తప్పు చేస్తే శిక్షించేవాడు అయినటువంటి ఒక దైవం ఉన్నాడు. కాబట్టి ఆయనకు మనము భయపడాలి. సోదరులారా, ఒక భయం అనేది ఏ విధంగా వస్తుంది? ఉదాహరణకు చూడండి, తరగతి గదిలో పిల్లలు ఉన్నారు. మాస్టర్ గారు బలహీనంగా ఉన్నాడు అనుకోండి, ఏమాత్రం కూడా మాట్లాడలేనివాడు. మరి ఈ విధంగా ఉన్నప్పుడు ఆ పిల్లలు ఎంత మాత్రం అతనికి భయపడరు. మాట్లాడినా
ఏ అల్లరి చేసినా మాస్టర్ గారు ఏమనర్లే అన్న ధ్యాసతోటి ఏం చేస్తారు, అసలు మాస్టర్ గారిని పట్టించుకోరు. అలా కాకుండా మాస్టర్ గారు చేతిలో బెత్తం పెట్టుకుని మరి అల్లరి చేస్తే దండించేవాడిగా ఉన్నాడు అనుకోండి, ఆ పిల్లలు మాట్లాడతారా? ఎంత మాత్రం కూడా మాట్లాడరు. అంతేకాదు, మరి బాగా చదివితే మాస్టర్ గారు మంచి బహుమతి కూడా ఇస్తున్నారు అని తెలిసిందనుకోండి, పిల్లలు చాలా బాగా చదవడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఎందుకంటే బాగా చదివితే మాస్టర్ గారు మనకు మంచి మంచి బహుమతులు ఇస్తారు కదా అని చెప్పేసి. ఈ విధంగా భయము ఉండాలి, భక్తి ఉండాలి, ఆశ కూడా ఉండాలి. సోదరులారా, అదేవిధంగా మన దైవం ఆయన గురించి మనకు సరైనటువంటి అవగాహన లేదనుకోండి, కేవలము మనము దైవం పట్ల భయపడుతున్నాము అని అనుకుంటున్నాము, కానీ అది నిజమైనటువంటి భయం కాదు. ఉదాహరణకు, మనము ఎవరినైతే దైవాలుగా భావిస్తున్నామో వాళ్ళ యొక్క గుణగణాల గురించి మనకు అవగాహన లేదనుకోండి, వారి పట్ల ఏ విధమైనటువంటి భయం మనకు కలగదు. ఉదాహరణకు చూడండి, మనం ఎవరినైతే దైవాలుగా భావిస్తున్నామో ఆయన పుట్టేవాడు, చనిపోయేవాడు, బాధలు పడేవాడు, నాలాగే బలహీనతలు గలవాడు అని మనకు తెలిసిందనుకోండి, మనం అనుకుంటున్నాం అనుకోండి, మనకు ఆ దైవం పట్ల భయం ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా కలుగుతుంది? ఊరికే నేను దైవం అంటే భయపడుతున్నాను అని అనుకుంటున్నాడు, కానీ వాస్తవానికి అతనిలో ఏ భయం కూడా ఉండదు. ఎందుకంటే తన దైవం తనలాగే పుడతాడు, తనలాగే చనిపోతాడు, తనలాగే బలహీనతలు ఉంటాయి. ఆకలి వేస్తే అన్నం తినాలి, దాహం వేస్తే నీళ్లు తాగాలి, కోరికలు వస్తే తీర్చుకోవాలి, మరి తిన్నది తాగినది తిరిగి బయటకు రావాలి. ఇటువంటి బలహీనతలన్నీ నాకు ఉంటాయి, నా దైవానికి ఉంటాయి అని అతను భావించినప్పుడు అతనికి ఆ దైవం పట్ల ఏ భయం కలుగుతుంది సోదరులారా? ఏ విధమైనటువంటి భయం కూడా కలగదు. ఊరికే నాకు దైవం అంటే భయపండి అని చెప్పేసి లంపలేసుకుంటూ ఉంటాడు, కళ్ళు మూసుకుని దండం పెట్టుకుంటూ ఉంటాడు తప్పించి వాస్తవానికి దైవభావన అతనికి తెలియదు. మరి అలా కాకుండా దైవం అనేవాడు అన్నింటికీ అతీతంగా ఉండేవాడు, అందరినీ పుట్టించినవాడు, మనము తయారు చేస్తే తయారైన వాడు కాదు దైవము, మనలందరినీ కూడా తయారు చేసినవాడు. ఆయనకు ఏ బలహీనతలు ఉండవు, ఆకలి దప్పులు ఉండవు, నిదుర రాదు, కునుకు రాదు. ఇంకా మానవ బలహీనతలకు అతీతుడు ఆయన, చావు పుట్టుకలకు అతీతుడు. ఆయన స్వరూపము ఎవరు కూడా చూడలేదు. మరి అత్యంత బలవంతుడు అన్న భావన ఎవరిలైతే ఉంటుందో అతనికి నిజమైనటువంటి దైవం అంటే భయం కలుగుతుంది. ఎందుకంటే దైవం కనిపించేవాడు కాదు కదా, కనిపించేవాడు మరి ఎదురుగుండా ఉంటాడు, మనం ఏ తప్పు చేసినా కూడా ఏమి మాట్లాడకుండా ఉంటాడు. కానీ కనిపించినటువంటి ఆ దైవము ఈ మనిషి భయపడుతూ ఉంటాడు. అరే, నేను చూసినా చూడకపోయినా ఆయన నన్ను చూస్తున్నాడు, నేను చేస్తున్నటువంటి ఈ పని ఆయన గమనిస్తున్నాడు అన్న భయం అతనిలో కలుగుతుంది. కాబట్టి సోదరులారా, నిజమైనటువంటి దైవ భీతి నిజమైనటువంటి దైవ భావన ద్వారానే వస్తుంది. కాబట్టి దైవ భావన ముందు మనం తెలుసుకోవాలి. దైవానికి ఉండే గుణగణాల గురించి మనము ముందు ఆలోచన చేసి మరి ఆ సత్యాన్ని గ్రహించాలి. ఎప్పటి వరకైతే మనం ఈ సత్యాన్ని గ్రహించామో దైవం పేరుతోటి అనేక రకాల వ్యవహారాలు జరుగుతుంటాయి, కానీ మన విధానం మాత్రము అదే విధంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ సృష్టి ప్రభు ఆజ్ఞిస్తున్నాడు, మీరు అల్లాహకు అంటే దైవానికి భయపడండి. ఏ విధంగా భయపడాలో, కాబట్టి ఏ విధంగా భయపడాలో ఆ విధంగా భయపడండి. కాబట్టి ఒక వ్యక్తికి ఒక దైవం పట్ల ఎప్పుడు భయం కలుగుతుందంటే ఆయన గుణగణాల పట్ల అవగాహన ఉన్నప్పుడు మాత్రమే కలుగుతుంది. కాబట్టి మనిషి బాధ్యత ఏమిటంటే దైవానికి భయపడడం. ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది, భయపడడం అంటే ఏమిటండి అంటే గజగజ వణికిపోవడమా? కాదు సోదరులారా, భయపడడం అంటే వణికిపోవడము లేకపోతే ఇంకొకటి చేయడం కాదు. ఆయన చెప్పిన మాట ప్రకారం జీవితం గడపడం, ఇది భయం అంటే. ఆయన ఏదైతే ఆజ్ఞ ఇస్తాడో మనకు, ఏ పని అయితే చెయ్యమని చెప్తున్నాడో, ఏ పని అయితే వద్దని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడో అది చెయ్యడము చెయ్యకపోవడమే ఆయన పట్ల భయానికి నిదర్శనం. అంతే తప్పించి నాకు గుండెల నిండా దైవం అంటే భయం ఉందండి, కానీ నా ఇష్టం వచ్చినట్లు జీవితం గడుపుతాను, మద్యపానము, వ్యభిచారము, ఇంకా రకరకాల చెడులన్నీ చేస్తుంటాను, కానీ గుండెల్లో మాత్రం దైవం అంటే చాలా భయము. సోదరులారా, ఇది ఆత్మవంచన తప్ప మరొకటి కాదు. కాబట్టి దైవం అంటే భయమని మనము భావిస్తున్నాము, మన మనసులో కలుగుతున్నది అంటే
ఆ భయం మన మనసులో ఉన్నది అంటే ఆయన ఆజ్ఞమైన జీవితం గడపాలి. అది నిజమైనటువంటి భయము. మన ఇష్టం వచ్చినట్టు మనం జీవితం గడిపేసి నాకు దైవం అంటే చాలా భయం అండి అని చెప్పేసి మనము ఏదో ఒకరోజు కళ్ళు మూసుకుని లెంపలేసుకుని ధనో లేకపోతే నమాజో చేసేస్తే అది భయం అంత మాత్రం కూడా కాదు సోదరులారా. ఈ విషయాన్ని మనం గమనించాలి. నేను అనేక సందర్భాల్లో చెప్తున్నాను, దేవుని ఆజ్ఞ మేర మనం మన జీవితాన్ని గడపడమే నిజమైనటువంటి ఆరాధన. కేవలం 4 గోడల మస్జిదో గుడో చర్చో ఇక్కడ చేసే ఆరాధన కాదు సోదరులారా. ఇది ఏమిటంటే మనము ప్రశాంతంగా దేవుని యొక్క ఆరాధన చేసుకోవడం కోసము మనము కల్పించుకున్నటువంటి ఒక భవనం తప్పించి దైవం ఇక్కడే ఉంటాడని అర్థం ఎంత మాత్రం కూడా కాదు. ఆయన సర్వంతర్యామి, ఇన్నల్లాహ వాసిఉన్ అలీం అని చెప్పడం జరిగింది. ఆయన లేనటువంటి ప్రదేశం లేదు. సర్వం కూడా ఆయన చేతిలో చిన్న బంతి మాదిరిగా ఇమిడిపోయి ఉన్నది. సూర్యుడు చూడండి పైన ఉంటాడు, ఆయన వెలుగంతా కూడా భూమి అంతా కూడా వ్యాపించిపోయి ఉంటుంది. అదేవిధంగా ఆయన జ్ఞానము, ఆయన అధికారమైన శక్తి అంతా కూడా ఈ విశ్వం అంతా కూడా వ్యాపించిపోయి ఉన్నది. ఆయన లేనటువంటిది కాదు. ఇక్కడ మళ్ళా ఆయన లేనటువంటిది కాదు అన్నారు కాబట్టి ప్రతీది కూడా దైవమని చెప్పేసి భావించడము అదొక పొరపాటు సోదరులారా. ప్రతీది దైవం కాదు, ప్రతీది కూడా దైవానిది. ఆయన జ్ఞానం అంతా కూడా వ్యాపించి ఉన్నది ఇక్కడ. ఆ విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఆయనకు ఏ విధంగా భయపడాలి, ఆ విధంగా భయపడాలి అంటే ఆయన శక్తి సామర్థ్యాల గురించి మనం తెలుసుకోవాలి. అంతిమ దైవ గ్రంథం దివ్య ఖురాన్లో ఒక సందర్భంలో చెప్తున్నాడు, వమా ఖదరుల్లాహి హక్క ఖదరిహి, మీరు అల్లాహకు ఏ విధంగా భయపడాలి ఆ విధంగా భయపడడం లేదు. ఎందుకంటే ఆయన గురించి మీకు ఏమీ కూడా తెలియడం లేదు. ప్రళయ దినాన ఆయన చేతిలో, కుడి చేతిలో సప్తాకాశాలు కూడా చుట్టబడి రుమాలు మాదిరిగా చుట్టబడి ఉంటాయి. ఆయన చేతిలో సమస్త విశ్వమంతా కూడా విమిడిపోయి ఉంటుంది. 2 చేతుల్లో ఇదేంటండి, దైవానికి రూపం లేదంటున్నారు, ఆయనకు 2 చేతులు ఎలా వస్తాయండి అన్న ప్రశ్న వస్తుంది. సోదరులారా, నేను ఒక విషయం చెప్తున్నాను, ఇప్పుడు కూడా గమనించండి. చాలామందికి ఒక అపోహ ఏమిటంటే దైవానికి ఆకారం ఉండదండి, ఆయన నిరాకారుడు అండి అని చెప్పేసి భావిస్తుంటారు. అది చాలా పొరపాటు సోదరులారా. ఎందుకంటే సమస్త విశ్వానికి అందమైనటువంటి రూపాన్ని ఇచ్చాడు. మనిషికి అందమైనటువంటి రూపాన్ని ఇచ్చినటువంటి ఆయనకు రూపం లేకుండా ఉంటుందా? ఆయన అత్యంత అద్భుతమైనటువంటి అందమైనటువంటి రూపం గలవాడు. అయితే సమస్యల్లా ఆ రూపం ఏమిటో మనకు తెలియదు. అందుకనే భగవద్గీత గ్రంథంలో అహం అవ్యక్త రూప అంటాడు. అంటే నేను అవ్యక్త రూపుడిని, అంటే చెప్పడానికి వీలు లేనటువంటి రూపుడిని, నేను ఈ విధంగా ఉంటాను అని చెప్పేసి ఎవరు కూడా నన్ను మీరు వర్ణించలేరు, అటువంటి రూపం అంటాడు. కాబట్టి ఆయనకు రూపం ఉన్నది, అదేమిటో మనకు తెలియదు. మనకు తెలియనటువంటి రూపం గలవాడు ఆయనను మనము ప్రళయ దినాన్న మరి మరణానంతర జీవితంలో ఒకవేళ మనం ఇక్కడ ఆయన మాట ప్రకారం జీవితం గడిపినట్లయితే అప్పుడు ఆయనను చూసే మహాభాగ్యాన్ని మనకు ప్రసాదిస్తాడు. ఆయన దివ్యమంగళ స్వరూపాన్ని చూసే ఆ అదృష్టాన్ని అప్పుడు మనకు కల్పిస్తాడు. అంతే తప్పించి ఆయన ఇక్కడ మనకు ప్రత్యక్షమై నేను ఈ విధంగా ఉంటానయ్య అని చెప్పేసి ఇంతవరకు ఎవరికి కూడా ఆయన తనను తాను చూపించుకోలేదు సోదరులారా. మనలను పక్కన పెట్టండి, సాధారణ మానవులను, ఆయనకు ఎంతో దగ్గరైనటువంటి ప్రవక్తలనే ఆయన స్వరూపం ఏ విధంగా ఉంటుందో తెలియదు. అందుకనే క్రీస్తు చెప్తారు, ఎవరు కూడా తండ్రి స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు అని. కాబట్టి దైవం ఏ విధంగా ఉంటాడో, ఏ రూపంలో ఉంటాడో, ఆయనకు ఎన్ని చేతులు ఉంటాయో, ఎన్ని కాళ్ళు ఉంటాయో ఎవరు కూడా ఇంతవరకు చూసింది లేదు. అందుకనే ఆయనను అవ్యక్త రూప అని చెప్పడం జరిగింది. అంటే వ్యక్తం కాబడినటువంటి రూపము, తెలియనటువంటి రూపము అనమాట. సరే సోదరులారా, మరి చెప్తున్నాడు దైవం ఇక్కడ, మీరు అల్లాహకు ఏ విధంగా భయపడాలో ఆ విధంగా భయపడండి. ప్రళయ దినాన్న ఆయన కుడి చేతిలో సప్తాకాశాలు చుట్టబడి ఉంటాయి, ఎడమ చేతిలో ఆయన సమస్త విశ్వాన్ని పట్టుకుని మరి ఐనల్ ముతకబ్బిరు, ఎవరు మరి దేవుడుగా దావాలు చేసిన వాళ్ళు ప్రపంచంలో నా ముందుకు రండి అని ఆయన మరి సమస్త విశ్వాన్ని ఆయన చేతిలో పెట్టుకుని అప్పుడు మరి పిలుస్తుంటాడు. ఇక్కడ మనము దావాలు చేస్తుంటాం, పలానా ఆయన దేవుడండి, పలానా ఆయన దేవుడండి, దేవుని స్వరూపం అండి, దేవుని ఆకారం అండి అని చెప్పేసి మనం ఇక్కడ దావాలు చేస్తుంటాం. ఒకవేళ వాళ్ళు చెప్పకపోయినప్పటికీ కూడా వాళ్ళ భజన బృందము, వాళ్ళ శిష్యులు ఏం చేస్తారు, అతన్ని దైవాలుగా మార్చేస్తుంటారు. మరి నిజమైనటువంటి ప్రభు అయినటువంటి ఆ దైవము అల్లా సర్వేశ్వరుడు ప్రళయ దినాన్న మరి అందరినీ ఆజ్ఞాపిస్తాడు, రండి, ఎవరైతే ప్రపంచంలో దావాలు చేశారో నేను దైవమని నా ముందుకు రండి అని చెప్పేసి అక్కడ మరి ఆజ్ఞాపించడం జరుగుతుంది. ఎవ్వరు కూడా ముందుకు రారు అక్కడ. కాబట్టి సోదరులారా,
ఒక వ్యక్తి తన దైవానికి ఎందుకు భయపడాలి అంటే మరి అతని చావు పుట్టుకలకు కారణమైనటువంటి వాడు, అతని సకల సౌకర్యాలు వనరులు కురిపిస్తున్నవాడు, మరి అతను మంచిగా నడుచుకున్నట్లయితే మరణానంతరము స్వర్గాన్ని ప్రసాదించేవాడు కూడా ఆ సృష్టి ప్రభు అల్లాహే. కాబట్టి ఒక మనిషి తప్పనిసరిగా తన దైవానికి భయపడాలి. అంతేకాదు ఏ విధంగా భయపడాలో ఆ విధంగా భయపడాలి. భయపడడం అనేది ఆ మనిషి యొక్క బాధ్యత అన్నమాట, దేవునికి మనము చెల్లించే హక్కు. ఇంకొక విషయాన్ని దైవం ఇక్కడ తెలియజేస్తున్నాడు. అదేమిటంటే మీరు విధేయులకు తప్ప మరణించకండి అంటున్నాడు. అంటే మీకు సత్యం తెలిసినప్పుడు, దైవం ఒక్కడే అని మీరు గ్రహిస్తున్నప్పుడు ఈ సత్యం మీద మీరు నిలకడగా ఉండండి. మరణించే వరకు కూడా మీరు నిలకడగానే ఉండండి. ఇదే సత్యం మీద, మరి ఇదే ధర్మం పునాది మీద మీరు జీవితం గడపండి. అంతే తప్పించి మరి ఏమాత్రం కూడా మార్పు చెందకూడదు. మీరు దైవం ఒక్కడేనండి విశ్వసించడము, కానీ కొంతకాలానికి మరి ఆయనకు సాటి సమానము కల్పించడము, మరొకరిని ఆరాధించడము, మరొకరికి చేయడము, ఆయనకు చెల్లించవలసినటువంటి ఆ స్తుతి, ఆ స్తోత్రము, ఆ ఆరాధన, ఆ ముక్కుబడిలో పూజలు పునస్కారాలు మరి మానవులకు చెల్లించడము, ఈ విధంగా చేయడము ఎంత మాత్రం కూడా చేయకూడదు. దైవం ఒక్కడేని మీరు గ్రహిస్తున్నారు, సత్యం తెలుస్తుంది మీకు. మరి రుజుమార్గం ఏమిటి, మరి అపమార్గం ఏమిటో స్పష్టంగా మీ కళ్ళ ముందు కనబడుతుంది. చూస్తున్నాము మనము. ఈ విశాలమైనటువంటి సృష్టి, ఇంత అందమైనటువంటి సృష్టి, ఒక్క దైవం కాకుండా అనేక మంది దైవాలు సృష్టించి ఉన్నట్లయితే అస్తవ్యస్తమైపోయేది. ఈ సంగతి మీకు తెలుసు. మనిషి గుండెల మీద చేయి పెట్టుకుని ఆలోచన చేసినట్లయితే అతని అంతరాత్మ ఇచ్చే సాక్ష్యం ఏమిటంటే ఈ సృష్టికి కర్త ఒక్కడే అని. మరి ఆ సత్యం మీరు గ్రహించినప్పుడు ఎంత మాత్రం కూడా మీరు మరొక అసత్యాన్ని అనుసరించకండి. ఈ సత్యాన్ని మీరు అనుసరించండి. అందరికీ ఇదే చాటి చెప్పండి. మీ జీవితంలో కూడా దీనిని స్థాపించండి. అలా కాదండి, దైవం ఒక్కడే, కాసేపు వింటాము మాటలు, బాగున్నాయండి, దైవం ఒక్కడే, నిజమే కదా, దైవం ఒక్కడే అందరికీ, అందుకని మానవులందరూ కూడా సమానంగా ఉన్నారు, అంగీకరించడానికైతే అంగీకరిస్తాము. తిరిగి దైనందిన కార్యక్రమంలో ఏదైతే మనం పాత పద్ధతి అవలంబిస్తుంటామో అదే చేస్తుంటాము. ఈ విధమైనటువంటి ఆత్మవంచన ఎంత మాత్రం కూడా మీరు చేసుకోకండి. దైవం ఒక్కడే అని మీరు విశ్వసిస్తున్నారు, మరి ఆ విశ్వాసం మీద స్థిరంగా ఉండండి. లేదంటే దైవం 2 కాదండి 3 అండి, లేదండి 3 కోట్ల మంది అండి, దైవము ఈ విధంగా అండి ఆ విధంగా అండి, ఈ విధమైనటువంటి ఆలోచన ధోరణి పక్కన పెట్టండి, మానివేయండి. దైవం ఒక్కడేనని విశ్వసిస్తున్నారు, మరి అదే సత్యాన్ని జీవితం అంతా కూడా పాటించండి. మరణించే వరకు కూడా ఇదే విధంగా ఉండండి. ఎందుకంటే ఈ సత్యం నుండి మరల్చడానికే మరి అనుక్షణం కూడా శైతాను ప్రయత్నం చేస్తాడు. ఏదో ఒక విధంగా మరి దైవానికి సాటి కల్పించే విధంగా చేస్తాడు. మనుషులను తీసుకుని వస్తాడు, మరి బాబాలను తీసుకుని వస్తాడు, మాతాలను తీసుకుని వస్తాడు, మరొకరిని తీసుకువస్తాడు, రాజకీయ నాయకులను తీసుకుని వస్తాడు, సినిమా స్టార్లను తీసుకుని వస్తాడు, ఆటగాళ్లను పాటగాళ్లను దేవుని స్థానంలో నిలబెట్టి ఆరాధన చేయమని ప్రోద్బలం చేస్తుంటాడు. మనిషి ఏం చేస్తుంటాడు, నిజమైనటువంటి వాస్తవ దైవాన్ని పక్కన పెడతాడు, ఈ మిథ్యా దైవాలను సృష్టించుకుంటూ ఉంటాడు. సోదరులారా, ఈ విధంగా చేయడాన్ని దైవం వారిస్తున్నాడు, ఆజ్ఞాపిస్తున్నాడు. ఈ పాపం నుండి మీరు రక్షింపబడండి. కాబట్టి మరణించే వరకు కూడా ఒకే దైవాన్ని మీరు ఆరాధన చేయండి, ఎంత మాత్రం కూడా మరలకండి. అందుకని కారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక ప్రవచనంలో ప్రవచించారు, ఎవరి చివరి పలుకులైతే లా ఇలాహ ఇల్లల్లాహ్ అని పలుకుతాడో అతను తన మార్గాన్ని స్వర్గం వైపునకు సుగమం చేసుకున్నట్లే అన్నారు. కాబట్టి లా ఇలాహ ఇల్లల్లాహ్ అంటే అర్థం ఏమిటండి సోదరులారా? లా ఇలాహ ఇల్లల్లాహ్ అంటే ఏ ఆరాధ్యుడు కూడా లేడు, కేవలము ఒకే ఒక్కడు ఉన్నాడు. ఇదే సోదరులారా, లా ఇలాహ అంటే ఏ ఆరాధ్యుడు కూడా లేడు, ఇల్లల్లాహ్ ఒక్క అల్లాహ్ అంటే ఒక్క దైవం తప్ప, ఒక్క సృష్టికర్త అయినటువంటి ఆ సర్వేశ్వరుడు తప్ప మరొకడు ఆరాధనకు అర్హుడు కాడు. ఇదే ఈ పదం యొక్క అర్థము, అంతరార్థము, పరమార్థము. ఇది ఎవరైతే పఠిస్తారో వారు విధేయులైపోయినట్టే. విధేయులని అరబీ భాషలో ముస్లింలు అంటారు. కాబట్టి ఎవరైతే ఈ సత్యాన్ని అంగీకరించి బలపరుస్తారో వారు విధేయులైపోయినట్టే. మరి మరణించే వరకు కూడా అదే విధేయతతోటి వారు జీవితం గడపాలి. లేదండి కాసేపు ఉండి తిరిగి మరలిపోయి మా పాత జీవితాన్ని మళ్ళీ గడిపారనుకోండి, ఇటువంటి విశ్వాసం వల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనం ఉండదు. సరే సోదరులారా, మనము మరికొన్ని విషయాలు మరి తర్వాత మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. పండుగలు వస్తున్నాయి సోదరులారా.
ఆనందకరమైనటువంటి సమయము, పిల్ల పాపలతోటి, కొత్త అల్లుళ్ళతోటి, కోడళ్ళతోటి కలకలలాడే సమయము. మరి ఈ ఆనంద సమయంలో కూడా సృష్టి ప్రభువుని ఎంత మాత్రం కూడా మనము మరవకూడదు, ఆలోచన చేయాలి ఆయన గురించి. నేను మన హైందవ సోదర సోదరిమణులందరికీ కూడా మరి మనస్ఫూర్తిగా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎంత ఆనందంగా అయితే మీరు ఈ పండుగలు జరుపుకుంటారో అదే సమయంలో మరి దైవాన్ని గురించి కూడా మీరు ఆలోచన చేయండి. ఎందుకంటే మానవ జీవితము అత్యల్పమైనటువంటి జీవితము. మన ప్రాణం నిలిపి ఉన్నంత వరకే మనము ఏదైనా చేయగలము. దైవాన్ని గురించి ఆలోచన చేయండి. మరి సృష్టి ప్రభు అల్లాహ్ని నేను ప్రార్థిస్తున్నాను, మరి అందరూ కూడా ఆనందంగా ఉండాలని, సుఖాలతోటి సంతోషాలతోటి అందరూ కూడా మరి ఈ పండుగలు జరుపుకోవాలని, దైవం అల్లాహ్ అందరికీ మంచిని చేయాలని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటూ ముగిస్తున్నాను. వాఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.